హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో మనకి 30, 31, 32 నడుము లూజ్ ఉన్న వారికి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే దీనికి ఫ్రంట్ బ్యాక్ పర్ఫెక్ట్గా మనం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఇప్పుడు బ్లౌజులన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ డీప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భుజాలు జారకుండా మనం ఎలా కట్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా చూద్దాము. నడుము లూజు చూసుకున్నాక ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకొని మనకి స్ట్రైట్గా నడుము లూజు ఖర్చులతో సహా మార్కింగ్ పెట్టాను కదా, 10 ఇంచులు అయితే వచ్చింది. ఆ 10 ఇంచులని ఇట్లా సమానంగా, మీకు స్కేల్ ఉంటే సమానంగా గీత కొట్టేసుకోండి ఇట్లా స్ట్రైట్గా. ఇప్పుడు ఇది నడుము లూజు కోసం అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎందుకు అనంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కాబట్టి దానికోసం అనమాట. ఇప్పుడు ఈ విధంగా మీరు ఏ బ్లౌజ్కైనా నడుము లూజు వచ్చిన దానికన్నా కూడా 1.5 ఇంచుల వెడల్పు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసేటప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ని షోల్డర్ మధ్యలో పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేసిద్ది అనమాట, సాగకుండా క్లాత్. ఇప్పుడు నెక్ డీపు అలాగే చంకడౌను ఈ 3 మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచులు వచ్చింది. అంటే ఇప్పుడు ఇది 6 ఇంచులు ఉందా, ఇంకా ఎక్కువ తక్కువ ఉందా అని చెప్పి అది బ్లౌజులో ఇలా కూడా చూసుకోవచ్చు. ఇట్లా నీట్గా బ్లౌజ్ని ఇట్లా పెట్టేసి ఒక గీత కొట్టేసేయండి. చంకడౌన్ కుట్టుంది కదా, అక్కడ స్ట్రైట్గా గీత కొట్టేసి ఇలా చూసుకోండి. అప్పుడు మనకి సమానంగా ఉందా లేదా, ఎక్కువ తక్కువ వచ్చిందా అని చెప్పి తెలిసిద్ది. ఎందుకంటే కొన్ని బ్లౌజులకి కింద సైడ్న కట్ చేస్తారు కదా, అలా ఏమైనా ఉందా అని. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 5.5 ఇంచులు అయితే పెడుతున్నా. 5.5 కూడా కాదు, 5.5 ఇంచులు అయితే పెట్టాను. 5 ఇంచుల మీద ఒక 3 పాయింట్లు పెట్టాను అనమాట. ఇప్పుడు కింద కూడా సేమ్ అలాగే పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం షోల్డర్ తగ్గించి పెట్టాలి అంటారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ తగ్గించి పెట్టుకునేది అని అంటే ఇక్కడ 6 ఇంచులు పెట్టాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి, కానీ ఇక్కడ మనం 5.5 ఇంచులే పెట్టాము. ఇక్కడ వచ్చేసి 1.25కి కార్నర్లో మార్కింగ్ వేసుకొని ఇటువైపు పై వైపున 3 ఇంచులు, కింద వైపున వచ్చేసి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇట్లా మార్కింగ్ వేసుకొని ఈ మూడింటిని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మనం షోల్డర్ అనేది ఈ 30 నడుము లూజుకి 31, ఈ బ్లౌజ్కి వచ్చేసి 31 ఉందన్నమాట. నేను 5.5 ఇంచులు పెట్టాను. నెక్ డీప్ కూడా 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు నెక్ డీప్ ఉంది. కానీ ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది కరెక్ట్గా కట్ చేసామా లేదా అని చూద్దాము. ఇప్పుడు చంక రౌండ్ చూసుకునేటప్పుడు ఇట్లా బ్యాక్ పార్ట్ వైపుదే చూసుకోవాలన్నమాట. చంక రౌండ్ మార్కింగ్ చూసుకునేటప్పుడు ఇలా చూసుకుంటే మనం ఎక్కువ కట్ పెట్టామో తక్కువ వచ్చిందా అని తెలిసిపోయిద్ది. ఇక్కడ కనుక మనకి ఎక్కువగా వచ్చింది అని అంటే మళ్ళీ మనం మార్కింగ్ అనేది మార్చి వేసుకోవాలి. మళ్ళీ ఇలా చూసుకోండి, చంక లూజ్ అనేది మనకి ఎంత ఉందనేది. 8 ఇంచులు అయితే ఉంది. 8 ఇంచులు మనకి ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు వచ్చింది. అంతవరకు అని అంటే మనం పెట్టిన ఖర్చు అనేది చంక రౌండ్ అనేది ఎక్కువగా వచ్చేసింది అనమాట. అప్పుడు చంకల్లో ముడతలు వస్తాయి అలా ఉంటే. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ 6 ఇంచులకి నేను మార్కింగ్ వేస్తున్నాను. మనకి అక్కడ సరిపోలేదు, సెట్ అవ్వలేదు కాబట్టి 6 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ వేసి కింద కూడా 6 ఇంచులకి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా గీత కొట్టేసేయండి. ఈ కింద వచ్చేసి దాంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు మనం పైన ఫస్ట్ కార్నర్ చేసాం కదా, ఆ కార్నర్ అనేది ఇట్లా తుడిపేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు మనం మళ్ళీ గీసుకున్న దానికి ఇట్లా ఎల్ షేప్ చేసి ఫుల్ షోల్డర్ అనేది మార్చి పెట్టాం కదా, ఫస్ట్ 5.5 పెడితే మనకి చంక రౌండ్ అనేది ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 6 ఇంచులు పెట్టి మళ్ళీ సేమ్ ఇటువైపున 3, ఇటువైపు 2.5 ఇంచులకి మార్కింగ్ వేసి కార్నర్లో 1.25 లేకపోతే 1 ఇంచుకైనా కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ వేసి ఈ మూడింటిని కలిపి మళ్ళీ రౌండ్ చేసేసుకోండి. అక్కడి నుంచి అది ఈ 3 చుక్కలు అనేది కలుపుకుంటూ ఇట్లా రౌండ్గా గీసేసుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి చెక్ చేసుకోండి.
టేప్ తోటి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి 8 ఇంచులు చెయ్యి లూజ్ వచ్చింది కదా, చంక లూజ్ అనేది, అది ఇక్కడ వరకు వచ్చింది. ఆ మార్కింగ్ వేసిన వరకు వచ్చింది. ఇప్పుడు మనకి మిగిలిందంతా ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే సరిపోయింది. కానీ మనం ఇలా చూసేటప్పుడు క్లాత్ అనేది కింద జరిగిపోతూ ఉంది. అట్లా జరగకుండా సరిపోయింది. చెయ్యి మనం చేతిలో ఉన్న బ్లౌజు ముడతలో వస్తూ ఉంటుంది, కింద క్లాత్ కూడా కదులుతూ ఉంటుంది. అలా కదిలినప్పుడు మళ్ళీ సరిపోయిందిలే అని అనుకోకుండా మళ్ళీ అయినా ఒకసారి చూసుకోండి నీట్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉన్నట్టు షోల్డర్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ షోల్డరు 6 ఇంచులు పెట్టాము. నెక్ డీపు ఎక్కువ ఉన్నా కూడా మనకి నెక్ డీపు 10.5 వరకు ఉంది, అయినా కూడా మనం 6 ఇంచులు పెట్టాము. అంటే వీళ్ళు నెక్ వెడల్పు అనేది ఎక్కువ వేసుకుంటారు. ఇప్పుడు షోల్డర్కి 3 ఇంచులు వచ్చింది, నెక్ వెడల్పు కూడా 1 పాయింట్ తక్కువగా 3 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ పైన ఎంత అయితే ఉందో. ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎక్కువగా ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర పై వైపున మనకి షోల్డర్కి పోను ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు కింద కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా ఎల్ షేప్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పును కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఎంత నెక్ వెడల్పు అయితే ఉందో అంత సేమ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజ్ అనేది పైపింగ్ వేసిన బ్లౌజు, దానికి ఎంత వెడల్పు ఉందో చూద్దాము. నెక్ వెడల్పు అనేది ఈ భుజం దగ్గర నుంచి ఆ భుజం వరకు నెక్ వెడల్పు అనేది ఇలా కొలుచుకోండి. పైపింగ్ వేసిన బ్లౌజులకి ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది సాగదు కదా. 25 ఇంచులు అయితే ఉందండి నెక్ వెడల్పు. ఇలా మనం నెక్ డీప్ని బట్టి వేసుకునే పర్సన్ని బట్టి మనం ఈ నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. ఇలా 25 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన దానికి ఇట్లా 2 మడతల మీద ఉంది కాబట్టి 12 ఇంచులు వచ్చింది. 12, 12 24 ఇంచుల వెడల్పు అయితే వచ్చింది. ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి పైపింగ్ వేయట్లేదు కాబట్టి మనకి కుట్టిన తర్వాత 1 ఇంచు కలిసిద్ది. ఎందుకంటే మనకి పైపింగ్ వేస్తే నెక్ అనేది సాగదు. పైపింగ్ వేయకుండా నార్మల్గా మెడపట్టి వేసి కుడితే మనకి కట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చిద్ది. అది గమనించి మీరు నెక్ వెడల్పు అనేది కట్ చేసుకోండి. ఈ నెక్ డీప్ ఎక్కువగా వేసుకునే వాళ్ళు భుజాలు జారకుండా ఉండాలనంటే సమానంగా ఉండాలన్నమాట. కరెక్ట్గా నెక్ వెడల్పు అనేది కొంచెం కూడా మార్పు రాకూడదు. ఇప్పుడు మనం పైపింగ్ వేయటం లేదు కాబట్టి బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి కట్ చేసుకున్నాము వెడల్పు. అప్పుడు మనకి కుట్టిన తర్వాత సాగి సరిపోయిద్ది. చూడండి నెక్ రౌండ్ మనకి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 15, నెక్ డీప్ 10.5 ఉందన్నమాట ఈ బ్లౌజ్కి. అలాగే మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో నెక్ ఎక్కువగా కట్ చేస్తే భుజాలు జారవండి. మనకి ఫ్రంట్ పార్ట్లోనే భుజాలు జారకుండా చూసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ కరెక్ట్గా సరిపోవాలి, లేకపోతే నీట్గా రాదనమాట బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్ నీట్గా ఉంటేనే ఫ్రంట్ కుదిరిద్ది. ఇప్పుడు మనకి భుజాలు జారిపోయే సమస్య అయితే ఇట్లా ఫ్రంట్లో చూసుకోవాలి. మనకి ఫ్రంట్లో ఇలా బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ వేసుకొని ముందు ఉక్సులు ఎటువైపు అయితే ఉంటాయో అటువైపే ఈ నెక్ వెడల్పు కొలుచుకోవాలి. ఫ్రంట్కి కాజాల పట్టి వైపు అయితే కొలుచుకోకూడదు. అంతవరకు వచ్చేసింది. అక్కడికి ఒక గీత కొట్టేసుకోండి. అలా గీత కొట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ షేప్ బెల్ట్ కన్నా ఎక్కువ మార్కింగ్ వేసిన, అలాగే మెయిన్ డాట్ ఎక్కువ పొడవు మార్కింగ్ వేసిన మనకి భుజాలు జారిపోతాయి. ఇంత పెద్ద అంటే పొడవు ఎక్కువ ఉన్న బ్లౌజులకి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వేసే దగ్గర పొడవు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అలాగే ఇట్లా మార్కింగ్ ఆది బ్లౌజ్తో చూసేటప్పుడు బ్లౌజ్ని సాగదీయకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్లోకి ఫ్రంట్కి సమానంగా రావాలి అని అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నెక్ వెడల్పు కట్ చేసాం కదా, ఆ పీస్ని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ వైపు కింద మార్కింగ్ వేస్తున్నాం కదా, ఇలా పెట్టేసుకొని మనం ఎంత వెడల్పు కట్ చేసామో బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ కూడా సేమ్ అలాగే వచ్చిద్ది. ఇలా ఈ పీస్ని ఇక్కడ
కలిపి మార్కింగ్ వేసుకోవటం వల్ల ఇలా కదలకుండా ఒక బరువు పెట్టేసుకొని మళ్ళీ చూసుకోండి ముందు నెక్ అనేది. ఇలా చూసుకోవటం వల్ల ఇప్పుడు మనం దీనికన్నా ఒక పావించ్ అనేది ఎక్కువ ఉంది. ఆ పావించ్ అనేది ఎక్కువ ఎందుకు వచ్చిందంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది. మనం మడత పట్టి కుడతాం కదా, ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు అప్పుడు లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవటం వల్ల ఫ్రంట్ పార్ట్ని భుజాలు జారవు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. బ్యాక్ పార్ట్లో కూడా నెక్ వెడల్పుగా ఉంటేనే భుజాలు జారిపోతాయి అని అనుకోవద్దు. ఇక్కడ ఫ్రంట్లో ఇలా సరి చేసుకోవచ్చు. కొంతమంది నెక్ వెడల్పు ఇష్టపడతారు కదా బ్యాక్ పార్ట్కి, కొంతమంది డీప్ నెక్ వేసుకోరు అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ డీప్ ఉంది, అలాగే మనకి ఫ్రంట్లో ఈ మార్పులా ఇలా చేసుకొని కట్ చేస్తే మనకి రౌండ్ కరెక్ట్గా వచ్చిద్ది, అలాగే భుజాలు జారకుండా ఉంటాయి. మెయిన్ డాట్కి కూడా పొడవు ఎక్కువగా ఉండకూడదు అనమాట. మెయిన్ డాట్ పొడవు ఎక్కువ ఉన్నా కూడా భుజాలు జారుతాయి. ఇది గమనించి మీరు బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ బ్లౌజ్ అంతా మనం ఫస్ట్ గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కట్ చేసేది ఇంకా మిగతాది ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంటుంది. మెయిన్ డాట్ దగ్గర ముందు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి ఏమో నెక్ వెడల్పు ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి బ్లౌజ్కి. అప్పుడు మనకి ఫిట్టింగ్ బాగా వచ్చిద్ది బ్లౌజ్. ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ వేసుకున్నట్లే ఇట్లా ముందు చంకలోతు వైపు అయితే మనం వేసిన మార్కింగ్ కనపడకుండా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ పెట్టి పైన మార్కింగ్ వేసాం కాబట్టి ఆ మార్కింగ్కి లోపల వైపు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కింద వైపు అయితే మార్కింగ్ కనపడ్డా ఇబ్బంది ఏమీ లేదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంటుంది. ఇదేనండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకొని, ఇప్పుడు ఇది నేను లైనింగ్ బ్లౌజే కానీ పైపింగ్ వేయటం లేదు. ఇప్పుడు బ్లౌజుల్లో ఇట్లా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి 30, 31, 32 సైజులకి సరిపోతుంది. అలాగే ఈ నెక్ డీప్ని బట్టి కొంతమంది షోల్డర్ అనేది చిన్నగా వేసుకుంటారు, కొంతమంది షోల్డర్ అనేది పెద్దగా వేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్కి షోల్డర్ పెద్దగానే ఉంది, నెక్ డీప్ కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి బ్లౌజులు మనం చూసి గమనించి కట్ చేసుకోవాలి. మనకి నెక్ వెడల్పు అనేది తగ్గించామనంటే ఇట్లా పైకి లాక్కెళ్ళిద్ది అనమాట. బ్లౌజు వెనక వైపున పై వైపుకి లాగుతూ ఉంటుంది. ఆ పొరపాటు లేకుండా ఉండాలి అంటే నెక్ వెడల్పు అనేది కంపల్సరీగా చెక్ చేసుకొని కట్ చేయాలి. నడుము లూజ్ తోటి మనకి నెక్ వెడల్పు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే మనకి మార్కింగ్ వేసుకొని కట్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్లో పైకి లాక్ వెళ్లకుండా సమానంగా ఉండిద్ది. ఫ్రంట్లో అయితే భుజాలు జారకుండా అలా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.